వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రింగ్ సెంటర్లో వైఎస్ఆర్ బ్యానర్లు తొలగింపు. గుట్కా నాటు సారాయి అమ్మాయి వారిపై దాడులు. ట్రస్ట్ ఆఫ్ బోండా వారి 17వ అర్ధ సంవత్సర సమావేశం. ఫైనాన్స్ ముసుగులో ఆడవాళ్లకు వల వేస్తున్న ఏజెంట్లు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తా బస్తిపాటి నాగరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల ఎస్పీ ఆదేశాల మేరకు గుట్కా సారీ అమ్మే వారిపై దాడులు చేసి పట్టుకోవాలని విలేకరుల సమావేశంలో పట్టణ సీఏ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ డౌన్ టౌన్ నందుగల గుట్కా వాస్తు నాటు సారాయి అమ్మే వారిపై దాడులు నిర్వహించి మొత్తం 6 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 65,000 రూపాయల నగదు 60 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకోవడం అయింది. భాస్కర్ కొందరండబ్బా చెప్పండి సార్. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు నేను మరియు మా ఎస్ఐ గారు శరత్ ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది అందరూ కూడా ఆదేశానుసారం వెళ్ళి మార్కెట్ యార్డ్ దగ్గర బలిజ వెంకటేష్, బోయబాలు, బెస్త చంద్రకళ, ఈడిగ యశోదమ్మ అనేటటువంటి 4 మట్కా రాస్తూ అదేవిధంగా అవసరమైన వాళ్ళు సారాయి కోసం వచ్చిన వాళ్ళకి సారాయి ప్యాకెట్లు ఇస్తున్నారనే సమాచారం మేరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళగా మేము మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్తానే వాళ్ళు పారిపోయినారు. అప్పుడు మా ఎస్ఐ గారు వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళని ఆపి పంచాయతీ సమక్షంలో పంచనామా రాసి వాళ్ళ దగ్గర నుంచి సారాయిని 40 లీటర్ల సారాయిని మరియు మట్కా చిట్టీళ్ళు మట్కా అమౌంట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా ఏఎస్ఐ గారు దాని తర్వాత మేము వచ్చిన తర్వాత కాసేపటికి మళ్ళా సమాచారం వస్తే మేము ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్ రాస్తూ మా ఎస్ఐ గారు మేము అంత బిజీగా ఉన్న టైంలో మళ్ళా వచ్చిన సమాచారం మేరకు మా భాస్కర్ ఏఎస్ఐని మరియు ఆ సిబ్బందిని పంపించగా ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో 2 వ్యక్తులు కొమ్ము రాజు, చాకలి సురేష్ అనేవారు ఇద్దరు కూడా మట్కా చీటీలు రాస్తూ ఇదే విధంగా సారాయి వాళ్ళ మాదిరి సారాయి అమ్ముతున్నారనే సమాచారం మీద వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరి దగ్గర నుంచి 65,000 రూపాయల క్యాష్, వాటికి సరిపడా మట్కా చీటీలు, అదేవిధంగా 60 లీటర్ల సారాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా చేసిన వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా టౌన్లో ఉన్నటువంటి 4 వ్యక్తులకి మట్కా చీటీలు రాసిస్తున్నారు. వాళ్ళకి సారాయి సప్లై చేసింది కూడా వాళ్ళు ఎవరైతే ఈ విధంగా చేశారో వాళ్ళని కూడా త్వరలో పట్టుకొని రిమాండ్కి పంపిస్తాము. ఈ విధంగా టౌన్లో మట్కా రాస్తూ సారాయి అమ్ముతూ గాంజాయని బయట గుంతకల నుంచి వేరే చోటు నుంచి తీసుకొచ్చి ఎవరన్నా పిల్లలకి ఇచ్చే వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళ విషయంలో కూడా మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే టౌన్లో ఉన్నటువంటి యువత అందరూ కూడా దయచేసి మాకు సమాచారం ఇవ్వాలని మరీ కోరుకుంటున్నాం. సమాచారం ఎవరికి కూడా మేము రివీల్ చేయము. దయచేసి మీరు డోన్ యొక్క ప్రశాంతతలో భాగస్తులు కండి. మీరు డోన్లో ఎలాంటి చిన్న సమస్య ఉన్నా కూడా మా యొక్క ఫోన్కి సమాచారం అందించండి. ఒకవేళ అలా మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే 100కి సమాచారం ఇచ్చినా కూడా 2 నిమిషాల్లో నాకు ఫోన్ వస్తుంది. నా నెంబర్కే మేము ఇమ్మీడియట్గా ఆ సమాచారాన్ని మా వాళ్ళకి చెప్పి వెంటనే సంబంధిత నేరస్తులను తీసుకొచ్చి లోపలేస్తాం. దయచేసి సహకరించండి. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనే లేఖ రాశాను. తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. తెలుగువారు ఐకమత్యంగా ఉండాలి. రెండు రాష్ట్రాలు వేరైనా ఎవరి పరిపాలన వారిదే. మన తెలుగు వారికి జోలికి వస్తే మాత్రం మేము ఒకటే అని కలిసికట్టుగా పోరాడి సాధించుకోవాలి అని, రెండు రాష్ట్రాలు గొడవ పెట్టుకోవాలని కొంతమంది కోరుకుంటున్నారు. వాళ్ళ ధోరణి మారాలి అని సీఎం చంద్రబాబు అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం. నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతి ఒకటి. అన్నదమ్ములు విడిపోతాం. విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, భావోద్వేగాలు ఉంటాయి. కానీ అది శాశ్వతంగా ఉండకూడదు. ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి నిరూపిస్తామనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ ఐకమత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మన జాతి ఒకటి, తెలుగు జాతి. మనం మాట్లాడే భాష ఒకటి, తెలుగు భాష. భాషను కాపాడుకోవాలి, జాతి ప్రయోజనాలు పరిరక్షించుకోవాలి. రెండు రాష్ట్రాలు కూడా బాగుపడాలి, ముందుకెళ్ళాలి. అదే తెలుగుదేశం పార్టీ ద్వేయం కూడా అవునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, అన్నాదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే. కష్టపడితే సుఖపడతారు, ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు. అయితే అదే సమయంలో ఏదైనా కలిసి పనిచేస్తే ఒక న్యూ ఎనర్జీ కూడా వస్తుంది. ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఐకమత్యం చాలా బలాన్ని ఇస్తుంది. ఒకప్పుడు 42 మంది ఎంపీలు ఉండేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో. దగ్గర ఒక 18 మందో 16 మందో రాజ్యసభ మెంబర్లు ఉండేవారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తగ్గిపోయినాయి. కానీ ఏ సమస్య వచ్చినా నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణని కాకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందరుంటాను. కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయని. గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు. ఇబ్రాహీంపట్నం రింగ్ సెంటర్లో మున్సిపల్ అధికారులు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించారు. దీంతో వైసీపీ శ్రేణులు మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రింగ్ సెంటర్ చుట్టూ ఎన్నో రోజులుగా వాహనదారులకు ఇబ్బందిగా ఉన్న బ్యానర్లు తొలగించకుండా కేవలం రాజకీయ ఒత్తిడితోనే వైసీపీ బ్యానర్లు తొలగించారని ఆగ్రహం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు తొలగించడం విమర్శలకు తావితీస్తుంది. తెలంగాణలో ఎరికల జాతి సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి సీతక్కకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసిన తెలంగాణ ఆదివాసీ ఎరికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు. ఒక చైర్మన్ పదవి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మేము కోరేది పెద్ద కోరికలు కాదు. ఏదైతే గత ప్రభుత్వము ఎరికల ఎంపవర్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టి 60 కోట్లు ఇచ్చింది. ఆ ఇచ్చిన వెంటనే మరి ఎన్నికల కోడ్ రావడం వల్ల అది పూర్తిగా ఎటు కాకుండా పోయింది. ఇప్పుడు అది కూడా మాకు దక్కలేదు. రెండవది మరి లంబాడ వాళ్ళకి కానీ అటు కోయ ఆదివాసులకు కానీ
ఇటు కుమరంభీం భవనము, శివలాల్ మహారాజ్ భవనాలు 25,000 కోట్లతోటి భవనాలు నిర్మించారు. కానీ మాకు గత ప్రభుత్వం ఏదో ఇట్లా వేసినట్టుగా 3.5 కోట్లతోటి ఇజాపేటలో ఒక భవనం కడితే దాని చుట్టూ కాంపౌండ్ లేదు, దానికి గేటు లేదు, పిల్లలు చదువుకోవడానికి బాత్రూమ్ లేవు, రూమ్స్ లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ భవనము ఎండ మామూలాగా ఎండిపోతా ఉన్నది. దయచేసి ట్రైబల్ డిపార్ట్మెంటు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు దయచేసి సీతక్క గారు దృష్టిలో పెట్టుకొని వెంటనే దానికి 5 కోట్లు నిధులు కేటాయించి అక్కడ పెద్ద ఎత్తున ఎరగల జాతి పిల్లలు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు ఇవ్వమని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు గౌరవశ్రీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి అలాగనే బట్టి విక్రమార్క సార్ గారు, సీతక్క గారు దయచేసి మా మీద ప్రేమ ఉండి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు అన్ని విధాలుగా మాకు న్యాయం చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము కూడా మాకు ఏదైతే ఇన్ని సంవత్సరాల్లో రాజ్యాంగం ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఇంతవరకు కూడా సపరేట్ ఒక కార్పొరేషన్ ఏర్పడిన దాఖలు లేదు. ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేకంగా ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక ఆత్మగౌరవం ఇచ్చినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది మన రేవంత్ రెడ్డి గారు చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ ద్వారా మాకున్నటువంటి 33 జిల్లాలో నిరుపేద ఆదివాసీ ఎరగల కుటుంబాలు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ వల్ల మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా జరిగే ఉంటే ఎల్లకాలం కాంగ్రెస్ పార్టీకి మీరు మీ వెంట మీ నాయకత్వం వెంట మేము ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. జై ఎరుకల. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ కల్పించినటువంటి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇందిరమ్మ ఇల్లులు, 108 అంబులెన్స్లను తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది అని అన్నారు. గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి పురస్కరించుకొని వరంగల్ హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం అందరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సంఖ్యా ఫలాన్ని నెమరేసుకోవడం ఒక సాంప్రదాయం, ఒక అవసరం కూడా జనానికి. ఆనాడు 108 అనగానే నిరుపేద వారు ఎవరైనా ఆరోగ్య ఇబ్బంది అవుతే విజిల్ కొట్టిన 10 నిమిషాలకే వెహికల్ వచ్చి కార్యక్రమం నిర్వహించిన దాత, ఆరోగ్య దాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన తర్వాత దేశవ్యాప్తంగా 108 వచ్చింది. దానికి మార్గదర్శకులే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అట్లంగా రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం నిరుపేదలందరూ ఇవాళ ఎంతో ఇవాళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫలమే ఆరోగ్యం కొరకు. అది రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం. అంతేకాదు ఇవాళ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో అట్టడు వర్గాల వారికి నిజంగా నిరుపేదలైన కులాల మత అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ హౌసింగ్ సొసైటీ ఇళ్ళతోటి 50 గజాలు 60 గజాలు ఇల్లు ఇచ్చి కట్టించిన ఘనత ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం జరిగింది. అది పునరుద్ధరణ అవుతుందంటేనే ఈనాడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ఫలాలు అవుతున్నాయో తిరిగి మనందరూ కూడా అందించే విధంగా ఇందిరమ్మ కళ నిజం చేయాలని ఆలోచనతోటే ఈయన రాజశేఖర రెడ్డి చేసిన కార్యక్రమాలే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈనాడు ఏది ఏమైనా కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన ఫలాలన్నీ కూడా ఎన్నో సంఖ్య కార్యక్రమం. ఇలా ఫీజు రీఎంబర్స్మెంట్ భారతదేశం ఎక్కలేని విధంగా నిరుపేదలందరికీ అన్ని కులాలకు మాత్రం అత్యధికంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమం చేపట్టిన ఘనత ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వేలాది మంది, లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించిన 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి ఆనాడు ఈనాడు మైనార్టీలో కూడా సంక్షేమం స్టార్ట్ చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇవన్నీ కూడా నెమరేసుకున్న బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన, నాయకులపైన, అందరిపైన ఉందని తెలియజేసుకుని ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా, నేను కూడా వ్యక్తిగతంగా కొన్ని రోజులు బయట పోయి మళ్ళీ తిరిగి నా ఇంటికి రావడం, అందులో ఈ ఆఫీస్ అడ్డుపెట్టి ఎంతో ఆనందంగా నాకు
ఎందుకంటే పునాది నుంచి తగి కంట్రోల్లో నేను ఒక కార్యకర్తగా పనిచేసిన వ్యక్తిని అందుకు చాలా ఆనందంగా ఉంది. లేట్ అయినందుకు వేరే విధంగా అర్థం చేసుకోవద్దని మీడియా మిత్రులకు తెలుసుకుంటున్నాను. షేరిలింగంపల్లి మాదాపూర్ కేవ్ పబ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ వినీత్. మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ స్పెషల్ పార్టీ చేశాను, దీనికి బెంగళూరు నుంచి డీజేను రప్పించారు. ఈ పార్టీకు డ్రగ్స్ తీసుకొని రావాలి అనేది థీమ్. ప్రత్యేక కోడ్ ద్వారా ఈ పార్టీకు ఆహ్వానం అందించారు. గంజాయి కూడా సేవించారు. బయటకు తీసుకునే పార్టీకి వచ్చారు. అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఉన్నారు. డ్రగ్స్ తీసుకొని రావాలనేది ఈ పార్టీ యొక్క థీమ్. పబ్ను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తాము, కౌన్సిలింగ్ ఇస్తాము, అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తాం. అన్ని పబ్లలో ర్యాండమ్గా చెక్ చేస్తున్నాం. ఎక్కడికక్కడే బ్లడ్ యూరిన్ టెస్టులు చేస్తున్నాం. అన్ని పబ్ల మీద నిగ్గు పెడతాం. ఇలాంటి పార్టీలు గతంలోనూ జరిగే ఉంటుంది. 25 మందిని అరెస్ట్ చేశాం. 4 పబ్ ఓనర్స్గా ఉన్నారు. ఒకరిని అరెస్ట్ చేశాం. 3 పరారీలో ఉన్నారు. ఖచ్చితంగా లైసెన్స్ ఏముందో ఇలాంటి పార్టీ ఆర్గనైజ్ చేయకూడదు కాబట్టి పర్టికులర్ ఎక్సైజ్ లైసెన్స్ వాట్ ఎవర్ ఇస్ దేర్, అలాగే అమ్యూజ్మెంట్ లైసెన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయడం. చాలా మంది అకౌంటెంట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళందరూ వాళ్ళని ఎట్లా మోటివేట్ చేస్తారని వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫస్ట్ అయితే మన తరపు నుంచి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ చెప్తాము. నాట్ జస్ట్ బుకింగ్ కేసు, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి, అడిక్షన్ ఉంటే అది కూడా చెప్తాము. అలాగే పర్టికులర్ కంపెనీస్కి అప్రోచ్ అయ్యి ఇంకా ఎవరైనా ఇక్కడ దొరకకపోవచ్చు, బట్ దే మే బి అడిక్టెడ్ ఆర్ మే బి అటెండింగ్ సచ్ పార్టీస్ ఎల్స్వేర్, అలాంటి వాళ్ళని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పడించాలని వాళ్ళు కూడా కోరుకుంటారు. సో దట్ మనం కూడా సపోర్ట్ ఇచ్చి ఆ పర్టికులర్ డే ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా అందరినీ కూడా అవేర్నెస్ ఉండాలి. ఇలాంటి పార్టీస్కి వెళ్ళకూడదు, ఇది తీసుకోకూడదు. ఈ అవేర్నెస్ కూడా ఆల్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాలని వాళ్ళకి లెటర్ కూడా రాస్తారు. ఏరియాలో ర్యాండమ్ చెకింగ్ అనేది ఇప్పుడు కిట్స్లో ఉన్నాయి. టీజీ ఏఎన్బి కిట్స్ సప్లై చేసింది మనకు. సో ఎక్కడైనా ఇలాంటి మ్యూజిక్ లేకపోతే ర్యాండమ్గా మనం వెళ్ళిపోతాం. అక్కడే వాళ్ళని యూరిన్ కిట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా చెక్ చేస్తాం. తర్వాత మెడికల్ కూడా పంపిస్తాం. సో ఇట్ ఈస్ ఏ టోటల్ సర్వైలెన్స్ ఓవర్ ఆల్ పబ్స్ ఉంటుంది. ర్యాండమ్గా ఏ పబ్కైనా మనం ఎప్పుడైనా వస్తాం అండ్ ఇలాంటి టెస్ట్ కూడా చేస్తాం. ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళ మీదే ఉక్కువాదతో చర్యలు తీసుకుంటాం. ఈ సోషల్ మీడియాలో వాళ్ళకి ఈ పర్టికులర్ కోడ్ అనమాట, ఈ ఫారెస్ట్ థీము, ఫారెస్ట్ ఆల్కెమీ అని చెప్తే అర్థమవుతుంది. వాళ్ళు ఎవరికి అర్థమవుతుందో వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇలాంటి పార్టీ అని. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ ఏ రోజు ఉందో ఆ రోజుకు ముందు తీసేసుకుని ఆ పార్టీకి ఎంటర్ అవుతారు. ఖచ్చితంగా అంటే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఏ కేసు వాళ్ళ మీద లేదు, ఇంకా వెరిఫై కూడా చేస్తున్నాము. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లు అయితే లేదు. సో ఎక్కడైనా ఉండుంటే ఆ కేసులు కూడా వాళ్ళు మెంబర్స్లో లిస్ట్ కూడా మీకు ఇచ్చాం. దీంట్లో టీసీఎస్, అమెజాన్ అలాంటి కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్లు ఉన్నారు, స్టూడెంట్స్లు కూడా ఉన్నారు అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడడం జరిగింది. సో వీళ్ళని సమ్ స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కన్సంప్షన్ కింద ఎన్డీపీఎస్ యాక్ట్ అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద కేసు చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ చైన్ ఎక్కడి నుంచి వాళ్ళకి దొరికింది, అలాగే ఎక్కడ కన్జ్యూమ్ అయింది, అలాగే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఈ పార్టీ చేసుకోవడం అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. దీనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం జరుగుతుంది. 4 పబ్ ఓనర్స్, ఇంకా 3 ఒకరి మీద బుక్ చేసాము, ఒకరిని అదుపును కూడా తీసుకు సపరేట్ టీమ్గా వచ్చారు, బయట తీసుకునే వచ్చారు. వచ్చేసి ఈ ప్రత్యేక పార్టీకి తీసుకొని రావాలనేదే థీమ్. ఈ మామూలుగా ఇలాంటి మ్యూజిక్ని మనము భరించలేము, అంత హై డెసిబల్ మ్యూజిక్స్ ఉంటుంది, ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుంది. దీన్ని తీసుకొని ఇక్కడికి రావాలనేది పద్ధతి కాబట్టి వాళ్ళు ముందే అన్ని కన్జంప్షన్ చేసి ఇక్కడికి వచ్చారు. ఇలాంటి డీజే ప్లే చేసిన వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు. ఇలాంటి వినాలంటే కూడా అంటే ఇట్ ఈస్ ఏ నోన్ ఆర్గనైజ్డ్ ఒక డ్రగ్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక పార్టీ చేయాలనేదే వీళ్ళ ఉద్దేశం. సో వాళ్ళ రోల్ ఇన్ ఆర్గనైజింగ్ ది పార్టీ. సార్ డీజే వర్షం పట్టుబడుతున్నారు, అది జస్ట్ కన్సంప్ట్ చేస్తున్నారా లేకపోతే పెడ్లర్స్ ఉన్న డీజే? ఇక్కడ ఉన్న డీజే యాజ్ ఆఫ్ నో కన్సంప్షన్ కి ఉంది. ఇంకా ఇంట్రాగేషన్
కొప్పుగుండుపాలెం మైనర్ బాలిక హత్య ఘటన దురదృష్టకరం. నిందితుని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎట్టి పరిస్థితుల్లో నిందితుని పట్టుకుంటాం. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సీఎం చంద్రబాబుతో మాట్లాడి కుటుంబానికి న్యాయం చేస్తాం. చీరాల ఘటనలో కూడా నిందితుని 36 గంటల్లో పట్టుకున్నాం. చోటు చేసుకుంది. ఒక అమ్మాయిని మైనర్ బాలికని 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది మనందరం కూడా చూస్తున్నాము. అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము. ఎస్పీ గారితో నేను ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది. విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలుకి కూడా వెళ్ళాడు. మొన్న రిమాండ్ కూడా పంపించారు. మొన్న రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం కూడా ఇంచుమించు వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ. అతనైతే ఇప్పుడు మనకి పరారిలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు, ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి. ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు. డెఫినెట్ గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్ గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు, పట్టుకొని తీరుతాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసే పరిస్థితి కూడా పోలీసులకి కొన్నిసార్లు వెనక పడుతున్నారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా సరే పట్టించుకోలేదు. లేదమ్మా, కంపల్సరీగా నిజంగా అదే కనుక జరిగితే, నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ పోలీస్ మీద చర్యలు తీసుకుంటాం. అందులో అక్కడెక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. చాలా సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. కొన్ని రోజుల నుంచి కూడా మళ్ళీ ఫాలో అవుతున్నాడు అని చెప్పి. లేదమ్మా, నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా తను బెంగళూరులో పనిచేసేవాడు. ఇనిషియేషన్ తీసుకుని ఈ అబ్బాయి ఇంచుమించి 26 సంవత్సరాలు, అమ్మాయిది చూస్తే 13 సంవత్సరాల వయసు. అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడో అబ్బాయిది కూడా 26-27 సంవత్సరాల వయసు. సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళ అన్నయ్యకి చాలా సేఫ్ గార్డ్ చేశాడు. కానీ దురదృష్టంతో అమ్మాయిని కాపాడుకోలేకపోయారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందితుని అయితే డెఫినెట్ గా పట్టుకున్నారు. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయి చిన్నపిల్ల, మైనర్ బాలిక, ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తాం మా కుటుంబానికి. అమ్మ విషయం ఏంటంటే మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము. చాలా సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫర్మ్ గా ఉన్నారు. లాస్ట్ టైం మీరు చూసారు, చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా 36 గంటల నిందితులను పట్టుకొని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది. ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు, డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు. కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దిశ చట్టమే లేదండి. చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం. ఫస్ట్ థింగ్, దిశ చట్టం అనేది లేదు కాబట్టి దిశ చట్టం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న చట్టాలని బలోపేతం చేసుకుని మనం ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే బాధ్యత తీసుకుంటాం. న్యాయ సలహాలు కూడా న్యాయ నిపుణుల సలహాలు కూడా మేము తీసుకుంటాం. అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని ముంచంగిపట్టు మండలం కమడ పంచాయతీ కిందుగూడ గ్రామాలలో దుస్థితి ఇది. గిరిజన విద్యార్థులు చదువుకునేందుకు సరైన పాఠశాల భవనం లేక గిరిజన విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసి శ్రమదానంతో నూతన పూరిపాక నిర్మించుకుంటున్నారు. వర్షాకాలంలో విద్యార్థులు చదువుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారని గిరిజనులు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాల భవనం నిర్మించుకునేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
జిల్లా వెంకటపురం మండల కేంద్రంలోని కర్రివాణి గుంపు మల్లాపురం గ్రామాలలో సీఏ బండారి కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. సీఏ బండారి కుమార్ మాట్లాడుతూ అపరిచిత అనుమానిత వ్యక్తులు గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. యువత గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కె తిరుపతిరావు సిఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.